BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాదెల్ల. జగన్ హయాంలో విధ్వంసం, ఆర్థిక శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసంపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ వరుసలో శుక్రవారం అంటే జూలై 26 7వ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. అసెంబ్లీ వేదికగా మధ్యాహ్నం ఆ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు. ఇంతవరకు అమరావతి, పోలవరం, శాంతి భద్రతలు, మద్యం కుంభకోణం, సహజ వనరులు, గనులు, విద్యుత్ రంగంపై ఇప్పటికే 6 శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు ఇప్పుడు అత్యంత కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో గుణాంకాలతో సహా వివరించిన సంగతి తెలిసిందే. జగన్ 5 ఏళ్ల పాలనలో ఆర్థిక శాఖలో చోటు చేసుకున్న అవకతవకలు, అప్పులు, ఇతర అక్రమాలపై లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం 2019-24 మధ్య 1,41,588 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు 1,000 కోట్లు ఉన్నట్లు తేల్చింది. 93,000 కోట్లు CFMS లోకి అప్లోడ్ చేయలేదని, అలాగే 48 కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదని గుర్తించింది. నీటిపారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19,324 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు, ఆర్థిక శాఖ నుంచి 19,549 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు ఇప్పటికే చంద్రబాబుకు నివేదించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 14,000 కోట్లకు పైగా బకాయిలు, మున్సిపల్ శాఖలో 7,700 కోట్ల బకాయిలు కలిపి మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు శాసనసభలో ఆర్థిక శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ శ్వేతపత్రం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జగన్ విధ్వంసాన్ని చంద్రబాబు కళ్లకు కట్టనున్నారు.